మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు మంచినీటి పథకం మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. సరే రామతీర్థం వచ్చినాకన్నా మనకి మంచినీళ్ళు వస్తాయని చెప్పి మన వాళ్ళు కూడా చాలా కాలం నుంచి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రామతీర్థం అది కంప్లీట్ అయిపోయి చివరికి వచ్చేటప్పటికి కొండేపి, కందుకూరు, అదేవిధంగా ఇతర ప్రాంతాలు మన మంత్రి గారు కూడా మళ్ళీ ఆయనకి కంఫర్ట్గా ఉండాలని చెప్పి ఆయన నుంచి కూడా తీసుకెళ్ళారు తాళ్ళూరు ఆ ప్రాంతానికి కూడా. ఈ రామతీర్థం రిజర్వాయర్ ఏర్పడినందువల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అమలు పెట్టినటువంటి వాళ్ళు. దీంతో పాటు ఈ రోజుగా 62 కోట్ల రూపాయలు మంచినీటి పథకాన్ని మనం సాధకం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ అంతర్గతమైన రోడ్లు ఉన్నాయి, సిమెంట్ రోడ్లు చాలా పక్కాగా వేసుకున్నారు. వాటి దాదాపు 20 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టడం జరిగింది. మున్సిపల్ బిల్డింగ్ కూడా ఈ మధ్యనే మన వాళ్ళు శంకుస్థాపన కూడా చేయడం. మన ఇదే స్థలం 3,30,00,000 రూపాయలు పెట్టి సువిశాలమైనటువంటి మంచి భవనం రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత కాస్త వస్తే ఎత్తు తక్కువ ఉన్నా మనం దాని ప్రయత్నం చేస్తాం ఇంకా మంచి వసతి తీసుకొచ్చేదానికి. గౌతమ్ రాఘరావు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు బలరామ కృష్ణమూర్తి గారు, మా ఇన్ఛార్జి పెద్దలు విజయ్ కుమార్ గారు, ఈశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, కన్మూరి రంగారావు గారు, కాటగడ్డ రమయ్య గారు, రావుపేట శేషరావు గారు, పుట్టా రమయ్య గారు, గొల్లపూడి కోటేశ్వరరావు గారు, సిద్ధా సుధాకర్రావు గారు, శ్రీరామ్ మోహన్రావు గారు, అదేవిధంగా వేదికపై ఉన్న ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, మున్సిపల్ కమిషన్, అదేవిధంగా అధికారులు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన చేమకుర్తి ప్రధానికానికి నగలను అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. చేమకుర్తి ఒకప్పుడు చిన్న గ్రామం. అటువంటి గ్రామాన్ని ఈరోజు మనం నగర పంచాయతీగా తయారు చేసిన తర్వాత ఈరోజు 100 కోట్లు, ఈరోజు దగ్గర 320 కోట్ల రూపాయలు ఈ 5-6 సంవత్సరాల్లో మనం అభివృద్ధి చేసుకోగలిగామంటే ఇక్కడ ఉన్న పాలక వర్గం కానీ దానికి సపోర్ట్ చేయటం కానీ కావాల్సిన నిధులు తీసుకురావటం కానీ చేయబట్టే ఈరోజు ఈ సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా హౌసింగ్ స్కీమ్కి 93 కోట్లు, అతను ఇంటికి సరఫరా పథకానికి 62 కోట్లు, అంతర్గత రోడ్ల మీద 20 కోట్లు, మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ వచ్చేసరికి 3,30,00,000, బైపాస్ రోడ్ 10 లక్షలు 10 కోట్లు, అతని రూరల్ డెవలప్మెంట్ 32 కోట్లు. ఇది ఒక చరిత్ర. మొత్తం 320 కోట్ల రూపాయలుతో ఈరోజు ఈ గ్రామాభివృద్ధి బాగా జరిగింది. మనం నీటి వసతి కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నాము. అటువంటి చేరుకుతున్న ఇంటింటికి కూడా ఇవ్వాలి, డైలీ నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ దగ్గర మనం 62 కోట్ల రూపాయలతో స్కీమ్ తీసుకొచ్చాము. త్వరలో వెంటనే పనులు ప్రారంభం చేయబోతున్నాం. తర్వాత వెంటనే కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నాయకులు పట్టుబట్టి విజయ్ కుమార్ గారు, మేము అంతా నారాయణ గారితో మాట్లాడి ఈ స్కీమ్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ స్కీమ్ దగ్గర 1,150 మంది ఈరోజు అపార్ట్మెంట్స్ కి ఈరోజు మనం శంకుస్థాపన చేశాం. అదేవిధంగా అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశాం. అది ఒక నగర పంచాయతీ కాబట్టి ఈరోజు మనం 100 కోట్ల తీసుకురాగలిగాం, అభివృద్ధి చేశాం. గత ప్రభుత్వాలు అభివృద్ధి జరగదు, అది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మనం దగ్గర 430 సంవత్సరం 16,500 కోట్ల నోటు బడ్జెట్ ఉంది. అనేక ఇబ్బందులు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులున్నా మనం ఈరోజు రాష్ట్రాన్ని ఒక సంక్షేమంలో కానీ, ఒక అభివృద్ధిలో కానీ, ఒక సర్వీసులో కానీ ముందుకు తీసుకెళ్ళగలిగామంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాత్రింబోళ్ళు కష్టపడి రాష్ట్రాన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించబట్టే ఈరోజు మనం ముందుకెళ్ళగలిగాం.